కృష్ణారావు గారు, ఆవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. భౌగోళికంగా చూస్తే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా కొనియాడబడుతున్నటువంటి అమెరికా, రష్యా, ఈ రెండిట్ల మధ్యను కొన్నాళ్ళు పోటీ జరిగింది. తర్వాత అమెరికా తన ఆధిపత్యాన్ని చూపించుకుంటూ అన్ని దేశాలకి క్రాస్ సబ్సిడైజేషన్ అనొచ్చు, ఇండియాలో ఎట్లా చేస్తున్నారో అందరికి గ్రాంట్స్ ఇవ్వడము, వాళ్ళు వార్ హెడ్స్ సప్లై చేయడము, ఇట్లాగా ప్రపంచంలో తన యొక్క పాత్రని అయితే నిర్వర్తించింది. ఈ ప్రాసెస్లో ఏమైంది, అమెరికన్ ఎకానమీ కూడాను చాలా ఈ మిగిలిన వాటన్నిటికీ వెళ్ళడం అని కొంచెం దెబ్బ అయితే తగిలింది. ఇప్పుడు అమెరికాలో ఎలక్షన్స్ అయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారు కూడాను చాలా స్ట్రాటజిక్ మూవ్సే వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు చైనా చాలా పవర్ఫుల్ కంట్రీ కింద మరి థ్రెట్ అయితే అమెరికాకి ఇస్తోంది. అందువలన ఇప్పుడు ఏం చేయాలి, అమెరికా రష్యాలు ఇద్దరు కలిస్తే కొంచెం చైనాని కంటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఐ థింక్ ఆ ఉద్దేశంలో అనుకుంటాను. మరి మన ట్రంప్ గారు జెలెన్స్కీని రమ్మండము, ఆయనతో నువ్వు ఇంకా యుద్ధం వద్దు, ఆపేసేయి, మీరు మీ దగ్గర ఉండే మినరల్ వెల్త్ అంతటిని మాకు ఇవ్వండి, మేము చేస్తాము, మీకు సంధి చేస్తాము ఇదంతా అని అంటే, మరి వాడు విన్నాడు, నేను నా దేశ సార్వభౌమత్వాన్ని మటుకు నేను ఎక్కడ వదిలిపెట్టుకోను, సో మేమేం తప్పు చేశాము అని చెప్పి వాడు అంత పెద్ద లీడర్తో పబ్లిక్గా ఏదైనా రోడ్డు మీద కొట్టుకోవడం కింద మనకు అనిపించింది. అంటే ఒక విధంగా అప్రిషియేట్ చేయొచ్చు ఆ ధైర్యానికి, దానికి. నేను అంటే అతనికి యూరోపియన్ నేషన్స్ యొక్క సపోర్టుని కొంత తీసుకొని ఉంటున్నాడు. బట్ అక్కడ ఎంత రిచ్ మినరల్ వెల్త్ ఉంది యుక్రెయిన్, ఆ దాని మొత్తం తీసుకుని ట్రంప్ ఏది ఆలోచించినాను కొంచెం బిజినెస్ డీల్ కిందే చూస్తూ ఉంటాడు. మరి ఈ ఒక మీటింగ్ అయితే కొంచెం అసంపూర్ణంగా మిగిలింది. ఇప్పటికి కూడాను వాళ్ళు చెప్తూనే ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, నా దేశం యొక్క త్యాగానికి గాను నాటోలో మాకు కనుక మెంబర్షిప్ ఇస్తే నేను ఈవెన్ కాంప్రమైజ్ అయిపోయి నేను పవర్ నుంచి కూడా దిగిపోతానని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ట్రంప్ యొక్క స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతోంది అనే దాని మీద, అట్లాగే ప్రపంచ అన్ని దేశాల మీద, అంటే చైనాని కంటైన్ చేయడానికి, తన ఆధిపత్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి రష్యాతో ఏమైనా అగ్రిమెంట్ ఏమైనా అయ్యిందా, ఇలాంటి విషయాల మీద మీ యొక్క అభిప్రాయం? ఒకటి, ఆ రోజు ట్రంప్ జెలెన్స్కీ మధ్య జరిగినటువంటి ఆ వివాదం అమెరికా ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు కలిసి స్ట్రాటజిక్గా చేశారని నా అనుమానం. ఎందుకంటే ఇంటర్నల్గా జరిగే డిస్కషన్స్ ఎప్పుడు పబ్లిక్ కావు. ఇప్పుడు మన మోడీ గారు పోయిన తర్వాత కూడా లోపల ఏదో మాట్లాడుకొని ఆ పైన బయటకు వచ్చి ప్రెస్తో కాన్ఫరెన్స్ ఇచ్చారు. ఆయన మాట్లాడారు, ఈయన మాట్లాడారు, క్వశ్చన్స్ తీసుకున్నారు. బట్ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడే ప్రెస్ను పిలిచేశారు. సో ఐ థింక్ ఇది ఒక స్ట్రాటజిక్గా యుక్రెయిన్ను, జెలెన్స్కీని ఎక్స్పోజ్ చేయడానికి ట్రంప్, వ్యాన్స్ కలిసి పనిన ప్లాన్ లాగానే ఉంది. ఎందుకంటే 2 versus 1 person అండ్ 2 రిప్రజెంటింగ్ అ మైటీ నేషన్. సో తట్టుకోవడం కూడా కష్టం అతనికి. మాట్లాడినవని కూడా మాట్లాడినవ్వలేడు అతనికి. అప్పటికి కూడా తను ఈ స్టూడ్ హిస్ గ్రౌండ్ అండ్ డిగ్నిఫైడ్గానే ఆన్సర్స్ చెప్పి బయటకు వచ్చాడు. దాంట్లో ఏమి డౌట్ లేదు. కానీ ఒకటి, ఈ విషయాలన్నింటిలో హీరోయిజం కాదు ముఖ్యం, నేషనల్ ఇంట్రెస్ట్ చాలా ముఖ్యం. నీకున్న ఆప్షన్స్ ఏంది? అందుకనే ఒక మాట అన్నాడు, అఫ్కోర్స్ ఆన్సర్ కూడా బాగానే ఇచ్చాడు, బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కార్డ్స్ లెఫ్ట్ అన్నాడు. ఎవరు? ట్రంప్. నో, ఐఎమ్ నాట్ ప్లేయింగ్ ఏ కార్డ్ గేమ్ హియర్ అని జెలెన్స్కీ అన్నాడు. బట్ పాయింట్ ఈజ్, ఈయన కార్డ్స్ లేవనేది వాస్తవం. ఇప్పుడు అది మెయిన్ పాయింట్ ఆయన రియలైజ్ అయ్యి ఉండాలి. యూరోపియన్ యూనియన్ మాటలు చెప్పొచ్చు, కానీ యాక్షన్లో ఇతనికి సపోర్ట్ వచ్చే అవకాశం లేదు. అమెరికా సపోర్ట్ లేనిది యూరోపియన్ యూనియన్ మిలిటరీలీ, డిఫెన్స్ వైజ్ 0. సో యూరోపియన్ యూనియన్
మీద ఆధారపడి రష్యాతో యుద్ధం చేస్తాను అనుకోవటం పొరపాటు. ఫస్ట్ పాయింట్ అది. సో అమెరికా సపోర్ట్ చేస్తేనే రష్యా మీద యుద్ధం చేయగలడు. అమెరికా సపోర్ట్ చేయటానికి ఇష్టం లేక విత్డ్రా అవుతుందని తెలిసినప్పుడు ఇంకా దానిని తెగింతాక లాగటం అంతా బ్యాడ్ థింగ్ ఇంకోటి లేదు. దేశానికి బేసిక్గా దేశాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఒకటి, ఇది ప్రాక్సీ వార్ అనేది అందరికీ తెలుసు. యుక్రెయిన్ తనంతట తానుగా ఏ రోజు కూడా రష్యా మీద గెలిచి ఉండేది కాదు. ఇన్ఫ్యాక్ట్ మొన్న ఈ ట్రంప్ దగ్గర జరిగిన సంభాషణలోనే ఆ పాయింట్ కూడా మెన్షన్ చేశారు. ఏమన్నాడు ట్రంప్, మా సపోర్ట్ లేకపోతే 3 వీక్స్లో మిమ్మల్ని మీ దేశాన్ని ఆక్రమించేస్తానని పుట్టినానంటే 3 వీక్స్ కాదు 3 days అని చెప్పాడని వీడు కరెక్ట్ చేశాడు ఎవడు, జెలెన్స్కీ. అది యాక్చువల్. ఇన్నాళ్ళు అసలు వార్ నడుచుండేది కాదు. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ను ఆక్యుపై చేసి ఉండేది. ఇన్నాళ్ళు యుక్రెయిన్ స్టాండప్ అయి ఫైట్ చేయగలిగింది అంటే దానికి కారణమంతా అమెరికా నుంచి వచ్చినటువంటి సహాయం, బైడెన్ టైంలో వచ్చినటువంటి సహాయం, ఒబామా టైం నుంచి జరుగుతున్న సహాయం, ఫస్ట్ ట్రంప్ టైంలో కూడా ఇచ్చినటువంటి సహాయం. ఆల్మోస్ట్ ఆల్ 400-300 బిలియన్స్ దాకా ఇచ్చామని నేను చెప్తున్నాను. అటువంటిది అయినప్పుడు వాళ్ళు ఆ స్పాన్సర్ చేసేవాళ్ళు మేము డబ్బులు ఇవ్వము అన్నప్పుడు ఇంకా ప్రాక్సీకి విలువేమున్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాక్సీ ఫైట్లోకి వచ్చి ఉండాల్సిందే కాదు యుక్రెయిన్. కోర్స్ దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇంతకుముందు మన దీంట్లో డిస్కస్ చేశాం. నాటో మెంబర్షిప్ మా దగ్గర ఉన్నటువంటి దేశాలకు ఇవ్వద్దు అని అంటే అప్పుడు ఒప్పుకున్నారు వీళ్ళు. ఎప్పుడైతే సోవియట్ యూనియన్ చిన్న భిన్నమైపోయి రష్యా సపరేట్ స్టేట్ అయిందో ఆ పైన క్రమక్రమంగా వీటినన్నిటి నాటోలోకి తీసుకుంటూ పోయినాయి యూరోపియన్ కంట్రీస్. అది వీళ్ళకు ఇష్టం లేకుండా పోయింది. సో ఎప్పుడైతే యుక్రెయిన్ కూడా తీసుకుంటామన్నారో వాళ్ళు పక్కనే ఉన్న దేశం ఇది కూడా నాటోలో చేరి మాకు ఎగనెస్ట్ అయ్యి నాటో బేసెస్ అక్కడ ఉంటే ఇంకా మా సెక్యూరిటీ ఏందని యుక్రెయిన్ మీద అటాక్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాక్సీ వార్లోకి ఎవరో ఫైట్ చేసేవారు. యూరోపియన్ యూనియన్కు అమెరికాకు స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉన్నాయి ఆ రోజు. దానికి నువ్వు ఫ్రంట్ కాకూడదు, ఫ్రంట్ అయినావు, అందుకని సఫర్ అయినావు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ ప్రాక్సీ వార్ నుంచి బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు విత్డ్రా అయిపోతున్నారో యు ఆర్ లెఫ్ట్ హెల్ప్లెస్. నీకేమి కార్డ్స్ లేవు, యాక్చువల్గా నువ్వు కార్డ్స్ నీ దగ్గర. అందుకని ఏదో ఒక కాంప్రమైజ్కి వచ్చి ఉన్నంతవరకు కాపాడుకోవటం మంచిదే. అదొకటి. బట్ ఒకటి, రష్యా ఆక్రమించిన ప్రదేశాలను వాళ్ళకే ఉంచుతామంటే ఇది చాలా డేంజరస్ సిగ్నల్. రేపు చైనా వచ్చి ఇండియాలో ఆక్రమించుకున్న ప్రదేశాలు ఏమైనా ఉంటే రేపు ఏదైనా యుద్ధం జరిగితే అది ఏమైనా చైనా ఉంచుకునేటట్ట. మనం బంగ్లాదేశ్ మీద దాడి చేసి కొన్ని ప్రాంతాలను ఇన్ఫ్యాక్ట్ చిటగాంగ్ ఆక్యుపై చేసుకుంటే మనకు మంచిది. నార్త్ ఈస్ట్కి అంతా ఒక మంచి ఎయిర్పోర్ట్ వస్తుంది. చేసేస్తే ఇంకా ఏమైనా మన కింద ఉండిపోయేటట్టు అయితే ఇన్ఫ్యాక్ట్ అది ట్రై చేయటం మంచిది. సో ఇది ఇంటర్నేషనల్లీ ప్రిన్సిపల్ కరెక్ట్ కాదు. చూడాలి దీనికి ఎట్లా రియాక్ట్ అవుతాయో యూరోపియన్ కంట్రీస్ అండ్ అదర్స్. ఒక కొత్త న్యూ సిస్టమ్ వరల్డ్ వైడ్గా ట్రంప్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇది డేంజరస్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. నమస్కారం అండి.